పాకిస్తాన్‌లోని దావూద్ ఇబ్రహీంతో మిలాఖత్ అయ్యి భారతదేశంలో దొంగ నోట్లని సరఫరా చేయడానికి కేంద్రమైనటువంటి ఆహ్, ప్రదేశం ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు. అలాగే అల్లకల్లోలాలు సృష్టిస్తూ అజాం ఖాన్ అనేవాడి కోసం చేసిన అరాచకాల దగ్గర నుంచి హిందువుల భూములు లాక్కోవడం, వ్యాపారాలు లాక్కోవడం, ఈవెన్ ముస్లిముల్లో కూడా వీళ్ళకిష్టమైనోళ్ళకి భూములిచ్చేసి మిగతా వాళ్ళే లాక్కున్న దుష్కృత్యాలు చేసుకొస్తున్నోళ్ళని ప్రోత్సహించి నిలబెట్టుకుని తోడు నిలబడ్డటువంటి వాడు ఆ రోజున అఖిలేష్ యాదవ్. ప్రాంతీయ పార్టీలు తమ బ్రతుకు కోసం ఎలాంటి నీచ నికృష్ట కర్కశ చర్యలకైనా పాల్పడతాయనడానికి సాక్ష్యం, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారనడానికి సాక్ష్యం ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ వ్యవహారం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చాక వాటిట్లలో ఒక 30% సరిచేయగలిగాడు. ఇంకా 70% ఉంది. ఆలయాల చుట్టుపక్కల ప్రాంతాలని ముస్లిముల షాపులు పెట్టుకునేందుకు అనుమతించిన వాడు అఖిలేష్ యాదవ్. వాళ్ళకి ఆ భూములు కట్టబెట్టిన వాడు అఖిలేష్ యాదవ్. కాశీలో గుడికెళ్తున్నప్పుడు అడ్డుగా ముస్లిములు ఉండేటటువంటి పరిస్థితులు సృష్టించిన వాడు అఖిలేష్ యాదవ్. వాటన్నిటిని ఇప్పుడు ఆ షాపులేం తీసేయించలేదు. దానికి రూటు పెంచడం ద్వారా అందరూ వెళ్ళేటటువంటి ఏర్పాట్లు చేసుకొచ్చినటువంటి వాడు యోగి ఆదిత్యనాథ్. ఇప్పటికీ కూడా అక్కడ ఏదో ఒక రకమైన అరాచకం హిందువుల మీద జరుగుతూనే ఉంటుంది. తాజాగా అట్లాంటిదే ఒకటి బయటపడింది. బాగ్పాత్ ప్రాంతంలో ఒక మసీదు కట్టారు, ఒక పల్లె ప్రాంతంలో. అక్కడ ఆ ఊరు మొత్తం నిదానంగా మసీదులో ప్రార్థనలు పెరిగి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ విపరీతమైన శబ్దాలతో ప్రార్థనలు పెట్టి అక్కడ ఉపన్యాసాలు పెట్టి వాళ్ళు అదేంటి అని అడిగితే మీరు ఇష్టం లేకపోతే ఇల్లు వదిలేసిపోండి మా వాళ్ళు కొనుక్కుంటారని అక్కడ ఉన్న వాళ్ళు ఇల్లు అయిన కాడికి అమ్ముకునే పరిస్థితి సృష్టించారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి యోగి ఆదిత్యనాథ్ అప్రోచ్ అయ్యారు. మీరు ఏదో ల్యాండ్ జిహాద్ అంటున్నారు కదా, ఇదే చూడండి అని. మరి యోగి ఏం చేస్తాడో చూడాలి.